తెలివా బలమా ఏది గొప్పది? ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఒక అద్భుతమైన కథలో దొరుకుతుంది. ఆ కథే తెలివైన కోతే, మోసపోయిన పులి. పదండి ఆ కథేంటో చూద్దాం. ఒక దట్టమైన అడవి. అక్కడ ఒక గంభీరమైన పులి ఆకలితో గర్జిస్తూ వేటకోసం తిరుగుతోంది. దాని నడకలో ఎంత రాజసముందో దాని కళ్లల్లో అంత తీక్ష్ణత కనిపిస్తోంది. ఓవైపు పులి ఏమో అలా వేటాడుతుంటే, మరోవైపు అదే అడవిలో ఒక కోతికి మాత్రం ఇవేవీ పట్టవు. హాయిగా చెట్టుమీద కూర్చుని పండ్లు తింటోంది. పాపం తనకోసం ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో దానికి అస్సలు తెలియదు. అంతే, ఆకలితో రగిలిపోతున్న పులికళ్ళు సరిగ్గా ఆ చెట్టుమీద ఉన్న కోతిమీద పడ్డాయి. ఇక దాన్ని ఎలాగైనా వేటాడాలని పులి డిసైడైపోయింది. ఇక్కడనుంచే అసలు కథ మొదలవుతుంది. పులి తనవైపే రావడం చూసి ఒక్క క్షణం కోతికి గుండె ఆగినంత పనైంది. కాని అది భయపడలేదు. అమ్మో అని పారిపోలేదు. వెంటనే ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలా అని ఒక అద్భుతమైన ప్లాన్ వేసింది. చూసారా, ఇక్కడే ఉంది అసలు కిటుకు. కోతికి తెలుసు పులి బలంతో తాను పోటీపడలేనని. అందుకే అది తన బలాన్ని కాదు, తన తెలివిని నమ్ముకుంది. పులి బలాన్ని కాదు, దాని అహాన్ని టార్గెట్ చేయాలని ఫిక్స్ అయ్యింది. ఆనుకున్నదే తడవుగా కోతి చెట్టు దిగింది. ఏ మాత్రం భయం లేకుండా పులి ముందు నిలబడి, ఏ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఈ అడవి రాజుగారి అంగరక్షకుణ్ణి. ఆయన పర్మిషన్ లేకుండా ఈ అడవిలో ఎవ్వరూ తిరగడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పింది. కోతి అలా అనేసరికి పులి ఒకసారిగా షాక్ అయింది. ఏంటి, నాకంటే బలమైన రాజు ఈ అడవిలో ఉన్నాడా అని ఆశ్చర్యపోయింది. వెంటనే, రాజు? ఎవరా రాజు అని అడిగింది. అంతే, కోతి వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వడం మొదలైంది. అప్పుడు కోతి ఇంకొంచెం తెలివిగా, ఓహో, నమ్మకం కలగడం లేదా? అయితే నా వెనకాల రా. ఈ అడవిలోని జంతువులన్నీ నిన్ను చూసి కాదు, నీ వెనకే వస్తున్న నన్ను చూసి ఎలా భయంతో పారిపోతాయో నీ కళ్ళారా చూస్తువుగాని అని పులికి ఒక ఛాలెంజ్ విసిరింది. కోతి అలా సవాలు చేసేసరికి పులి అహం దెబ్బతిందింది. కాని అదే సమయంలో దాని మాటల్లో ఏదో నిజముందని నమ్మేసింది. సరే చూద్దాం అని చెప్పి ఆ కోతి వెనకాలే గర్వంగా నడవడం మొదలుపెట్టింది. సరే, ఇప్పుడు పులి ముందు, కోతి వెనకాల ఇద్దరూ కలిసి అడవిలో ముందుకు వెళ్తున్నారు. ఇక మన కథ క్లైమాక్స్కు వచ్చేసింది. అడవిలోని జంతువులన్నీ ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టడం మొదలుపెట్టాయి. నిజానికి అక్కడ ఏం జరుగుతోంది? జంతువులన్నీ పారిపోతోంది భయంకరమైన పులిని చూసి. కాని పాపం ఆ పులి ఏమనుకుందో తెలుసా? అవన్నీ తనని చూసి కాదు, తన వెనకాల వస్తున్న ఆ కోతిని చూసే అంతలా భయపడిపోతున్నాయననుకుంది. చూసారా, కోతి వేసిన స్కెచ్ ఎంత అద్భుతంగా పనిచేసిందో? ఇక పులికి డౌట్ అంతా క్లియర్ అయిపోయింది. కోతి చెప్పింది అక్షరాలా నిజమని నమ్మేసింది. అమ్మో, ఈ కోతి మామూలోడు కాదు అని భయపడి అక్కడినుంచి సైలెంట్గా తోకముడిచి పారిపోయింది. అంతే సంగతులు. కోతి తన తెలివితేటలతో ప్రాణాలను కాపాడుకుంది. గర్వంగా మళ్లీ చెట్టెక్కి హాయిగా పండ్లు తినడం మొదలుపెట్టింది. చూశారా, ఆపద వచ్చినప్పుడు భయపడకుండా ఇలా తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి గండం నుంచైనా గట్టెక్కొచ్చు. సో ఈ కథ మనకు చెప్పే నీతి చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. తెలివి బలం కంటే గొప్పది. బలం ఎంతైనా ఉండొచ్చు, కానీ సరైన టైంలో వాడే తెలివి ముందు ఏ బలమూ నిలవదు. మన జీవితంలో కూడా అంతే. కండబలం కంటే బుద్ధిబలమే మనల్ని ఎన్నో సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఈ ఒక్క మాట గుర్తుంచుకుంటే చాలు.